బొత్స గారు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్? మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు? ఏం చేశారు అంటున్నా? మీరు మారుతారా? మహిళల గురించి మీరు మారుతారా? నేను కళ్యాణి గౌరవం అన్నాను. నాకు ఆ మహిళలు గౌరవిస్తాను. మా అమ్మ నాకు నేర్పించింది సార్. మీ నాయకుడికి నేర్పించలేదేమో, నాకు నేర్పించాడు. మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. కావాలంటే వీడియో బిల్ ప్లేట్ నో ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా. ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్. నేను చూసా. 3 నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి. యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ ఆన్ రెస్పెక్టింగ్ ఉమెన్. నేను కళ్యాణి గారు అన్నాను. దాంట్లో రికార్డులు లేని మేడం గారు అన్నా. ఏకవచ్చంతో ఏనాడు నేను మాట్లాడలేదు సార్. మాకు చిత్తశుద్ధి ఉంది సార్. వినండి సార్, మీరు ఓపిక లేకపోతే బయటకు వెళ్ళండి. నో ప్రాబ్లం. ప్లీజ్ లిసన్. మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీరు మాకు లెక్చర్లు ఇస్తారా? నేను మేడం గారు అన్నాను, కళ్యాణి గారు అన్నాను, సార్ ఏమన్నారు? మేడం గారిని అన్నాను. నేను మేడం గారిని ఏనాడు అనలేదు. మహిళ అంటే నాకు గౌరవం సార్. ఆయన ఫార్వర్డ్ రెస్పెక్ట్ ఉంది. అరే మీకేం తెలుసా? అట్లా మారుతా లూజ్గా ఏం మారుతున్నారు తెలుసా మీకు? ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? నేను చూశాను 3 నెలలు, 100 రోజుల బాధ నేను చూశాను. మీరు చూసారా? ఒక మహిళ అవమానిస్తే, శాసనసభ సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను. మీరున్నారా? ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తారండి? మా మహిళలు వ్యతిరేకంగా పోస్టు పెడతారా? మా మహిళలకు ఇచ్చి వచ్చేదని పోస్టు పెడతారా? పొరపాటు మా ఒక్క కార్యకర్త భారతిరెడ్డి గారి వ్యతిరేకంగా పోస్టు పెడితే జైలుకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అది మాకున్న చిత్తశుద్ధి. మీలో కాదు. మహిళలు తిడితే ఆనందపడితే వ్యక్తులు మేము కాదు. ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన. నుంచిన ఆ రోజు చెప్పాలి సార్. వీడియో నా దగ్గర ఉంది. ఐఎమ్ రెడీ. డిబేట్ చేద్దాం.